హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2023లో విడుదలైన ద ఫర్బిడెన్ ఫ్లవర్ అనే చైనీస్ రొమాంటిక్ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో మన హీరోయిన్ హెయిర్ సెలూన్కి వచ్చి హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. అక్కడ తన హెయిర్ని వాష్ చేస్తుంది ఇంకెవరో కాదు, మన హీరోనే అయి ఉంటాడు. హీరో వాయిస్ హీరోయిన్కి ఎంతలా నచ్చేస్తుందంటే ఇంటికి వచ్చి కూడా అతని వాయిస్ని తలుచుకుంటుంది. అసలు నిద్ర కూడా పట్టట్లేదు పాపకి. హీరోయిన్ తర్వాత రోజు కూడా హీరోని కలవడానికి అదే సెలూన్కి వస్తుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్కి ఒక బ్యాడ్ న్యూస్ని అయితే చెప్తారు. నిన్న ఒక రోజుకి మాత్రమే ఎవరో ఒకరికి బదులు హీరో సబ్స్టిట్యూషన్ పని చేయడానికి ఇక్కడికి వచ్చాడంట. అయినా ఏం పర్లేదు, దగ్గరలోనే ఉన్న ఒక చిన్న పల్లెటూరులోనే హీరో నివసిస్తాడంట. అక్కడ తనకి తన సొంత సెలూన్ కూడా ఉందని తెలిసేసరికి హీరోయిన్ తన కార్ లోపల ఆ పల్లెటూరుకి అయితే బయలుదేరుతుంది. అక్కడ హీరోని కలుస్తుంది. హీరోతో సర్వీస్ చేయించుకుంటూ ఉన్న టైంలో ఎవరో ఒక అమ్మాయి అయితే వచ్చి హీరోని లంచ్కి ఇన్వైట్ చేస్తుంది. హీరో కూడా కాదనకుండా యాక్సెప్ట్ చేసేసరికి వాళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అనుకొని కొంచెం డిసప్పాయింట్ అవుతుంది. హీరోయిన్ యొక్క హెయిర్ సర్వీస్ పూర్తయిన తర్వాత హీరో ఏదో ఒక పని మీద వేరొక చోటుకి అయితే వెళ్తాడు. హీరోయిన్ అక్కడి నుంచి వెళ్లే కన్నా ముందు కొంచెం తెలివిగా ఆలోచించి తన మొబైల్ ఫోన్ అయితే ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ రీజన్ చెప్పి తర్వాత రోజు కూడా తను ఈ ప్లేస్ కి వచ్చి హీరోని ఇంకొకసారి కలవడానికి. హీరోయిన్ ఇంటికి వచ్చిన తర్వాత మనకి హీరోయిన్ గురించి తెలుస్తుంది. హీరోయిన్ కి చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చిందంట. హీరోయిన్ యొక్క ఈ ఇల్నెస్ వల్ల హీరోయిన్ వాళ్ళ మమ్మీ హీరోయిన్ ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. హీరోయిన్ వాళ్ళ మమ్మీ చాలా రిచ్ కావడంతో హీరోయిన్ ని సెపరేట్ గా ప్రకృతిని ఆస్వాదిస్తుందని ఒక పెద్ద బంగ్లాలో ఉంచుతుంది. హీరోయిన్ కోసం ఒక పర్సనల్ మెయిడ్ పని మనిషి కూడా ఉంటుంది. ఈ పని మనిషి హీరోయిన్ ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఎటు వెళ్తుంది, ఇంట్లోనే ఉంటుందా లేదా, ఇంట్లో ఏం చేస్తుంది, తింటుందా లేదా, ఏం బట్టలు వేసుకుంటుందని ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ డీటెయిల్ని కూడా ఎప్పటికప్పుడు హీరోయిన్ వాళ్ళ మమ్మీకి పాస్ చేస్తూ ఉంటుంది. రూల్ ప్రకారం మమ్మీ హీరోయిన్ 24 గంటలు కూడా ఇంట్లోనే ఉంచుతుంది. అసలు తన్ని బయటికి కూడా కదలనివ్వదు. ఏదో చిన్న ఛాన్స్ దొరికితే అప్పుడప్పుడు బయటికి పంపిస్తుంది. అది కూడా ఏదో ఒక మంచి రీజన్ చెప్తే మాత్రమే. మరి అలాంటిది తన ఫోన్ అక్కడ వదిలేసింది. తర్వాత రోజు కూడా హీరోని కలుద్దాం అనుకుంటుంది. ఇంట్లో ఏమో ఈ పని మంచి కాపు కాసుకొని కూర్చుంది. ఎలా వెళ్ళాలబ్బా అని చాలా ఆలోచించుకొని తర్వాత రోజు ఏదో ఒక విధంగా పని మనిషి కళ్ళు కప్పి అక్కడి నుంచి అయితే ఎస్కేప్ అయిపోతుంది. హీరోయిన్ పల్లెటూరుకి అయితే వచ్చేస్తుంది. సడన్ గా వర్షం పడడంతో చాలా వేగంగా హీరో వాళ్ళ ఇంటికి వచ్చి నేను నా ఫోన్ మర్చిపోయాను, అది తీసుకోవడానికే వచ్చానని రీజన్ చెప్తుంది. నీ చేతికి ఏమైందని హీరో అడిగినప్పుడు పరిగెడుతుంటే వర్షం లోపల కింద పడిపోయాను, అందుకే బ్లడ్ వస్తుందని అంటుంది. సరే అయితే ఈ సందులో నీకు సరిగ్గా నడవడం తెలియట్లేదు అనుకుంటా, నేను నీ టాక్సీ వరకు డ్రాప్ చేస్తాను ఆగు అని హీరో అంబ్రెలా తీసుకొని అయితే హీరోయిన్ డ్రాప్ చేయడానికి అక్కడ వరకు అయితే వస్తాడు. దారిలో నడుస్తున్నప్పుడు హీరోయిన్ అడుగుతుంది, ఇవాళ నీ గర్ల్ ఫ్రెండ్ నీతో తినడానికి రాలేదా అని. హీరో రాలేదని సింపుల్గా ఆన్సర్ అయితే చెప్తాడు. అదేంటి నా గర్ల్ ఫ్రెండ్ కాదని చెప్తాడు అనుకుంటే రాలేదు అని అన్నాడంటే ఖచ్చితంగా వీళ్ళిద్దరూ కప్పుల్లా ఏంటి అని హీరోయిన్ ఇంకా ఆలోచించి డిసప్పాయింట్ అయిపోతుంది. హీరోయిన్ రాత్రంతా పడుకోకుండా హీరో ఇచ్చిన అదే అంబ్రెలాని పట్టుకొని నేను వాళ్ళిద్దరూ ఎలాగైనా కప్పులో కాదో తెలుసుకోవాలి, ఈ విషయం తెలుసుకుంటేనే కదా నాకు అక్కడ ఛాన్స్ ఉందో లేదో అని పిచ్చిదానిలాగా ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ రాత్రి అసలు పడుకోదు కూడా. హీరోయిన్ కలవడానికి వాళ్ళ మమ్మీ ఇంకా కజిన్ బావ వరుసలోకి వస్తాడు. ఈ అబ్బాయి పేరు యు అయితే వాళ్ళ ఇంటికి వస్తారు. కానీ హీరోయిన్ మాత్రం వాళ్ళని కలవడం ఇష్టం లేక ఒంట్లో బాగాలేదన్న సాకు చెప్పి తన రూమ్ లో నుంచి కదలదు. యు అస్సలు తగ్గకుండా ఏదో ఒక దారి చూసుకొని హీరోయిన్ రూమ్ లోపలికి కిటికీ నుంచి అయితే వచ్చేస్తాడు. ఇవాళ యుది ఏదో ఒక షో ఉందంట. ఆ షోలో అతను పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు కాబట్టి హీరోయిన్ ని కూడా ఆ షో దగ్గరికి రమ్మని తన్ని కూడా ఆ షో దగ్గరికి వచ్చి చూడమని అడుగుతాడు. ఓ వావ్, హీరోని కలవడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ నాకు దొరకదు అనుకుంటా. అమ్మయ్య, ఇవాళకి నాకు ఏదో ఒక సాకు దొరికింది. యు అడిగాడంటే అమ్మ ఖచ్చితంగా కాదనుకుండా నన్ను బయటికి పంపిస్తుందిలే అనుకొని హీరోయిన్ మైండ్లోని ఇంత పెద్ద ప్లాన్ వేసుకొని యూతో బయటికి వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. కానీ షో దగ్గరికి వచ్చిన తర్వాత యూ చేతిని విడిపించుకొని వాడిని ఎక్కడికో పక్కకి తోసేసి హీరోయిన్ చూసుకొని హీరో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తుంది. కానీ వచ్చి చూస్తే అక్కడ హీరో అయితే ఉండడు. హీరో వచ్చేంత వరకు హీరోయిన్ ఆ వరండాలోనే కూర్చొని అక్కడ ఒక చిన్న పిల్లి ఉంటే దాని డ్రాయింగ్ ని వేస్తూ ఉంటుంది. కాసేపటికి అక్కడికి వచ్చిన హీరోయిన్ మొహం చూసి నువ్వు డ్రాయింగ్ కూడా చేస్తావా అని అడుగుతాడు. అవును, నేను ఒక ఆర్ట్ టీచర్ని, నాకు డ్రా చేయడం అంటే చాలా ఇష్టం అని అతని అంబ్రెల్లాని రిటర్న్ ఇచ్చి కాసేపు అతనితో మాట్లాడేసరికి మళ్ళీ అదే అమ్మాయి వస్తుంది. అదే అమ్మాయి ఎప్పుడు హీరోతో కలిసి లంచ్ చేయడానికి వస్తూ ఉంటుంది కదా. హీరోయిన్ ఇప్పటి వరకు వాళ్ళిద్దరు ఒక కపుల్ అనుకుంటూ ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కలిసి తిరుగుతూ ఉండేసరికి హీరోయిన్ చాలా బాధపడి అంతే బాధగా అక్కడి నుంచి బాయ్ చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ కి హాస్పిటల్ నుంచి పిలిపొస్తుంది. వాళ్ళ బావ యూ ఉన్నాడు కదా, నిన్న రాత్రి అంతా హీరోయిన్ ఎక్కడ అని వెతుక్కుంటూ కాలు జారి కింద పడ్డాడంట. నడుము కూడా ఇరిగిపోయిందంట. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు వాడిని చూడడానికి హీరోయిన్ ఇంకా వాళ్ళ మమ్మీ అయితే వస్తారు. తిరిగి వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోతున్న టైంలో హీరోయిన్ కి హీరో ఫ్రెండ్ అయిన ఫ్యాటీ అనే ఒక అబ్బాయి కనిపిస్తాడు. ఆ ఫ్యాటీతో మాట్లాడన్న హీరో గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చని హీరోయిన్ ప్రస్తుతానికి వాళ్ళ మమ్మీకి చిన్న అబద్ధం అయితే చెప్తుంది. బావ ఎలాగో హాస్పిటల్లో ఉన్నాడు కదా, మన ఇద్దరం కూడా బావ దగ్గర లేకపోతే వాడు ఫీల్ అవుతాడు. నేను ఇక్కడే ఉండి యూని కొంచెం దగ్గరుండి చూసుకుంటాను, నువ్వు ఒక్కదానివి ఇంటికి వెళ్ళమ్మా, కాసేపు ఆగి నేను ఇంటికి వస్తానులే అని చెప్తుంది. వాళ్ళ మమ్మీ కూడా హీరోయిన్ మాటల్ని నమ్మి ఎలాగో వాళ్ళ బావతోనే ఉంటుంది కదా అని వాళ్ళ మమ్మీ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ ఫ్యాటీ దగ్గరికి వచ్చి హీరో గురించిన వివరాలన్నింటినీ కూడా కనుక్కోవడం మొదలు పెడుతుంది. ఇక్కడ
ఇక్కడే ఫ్యాటీ రివీల్ చేస్తాడు. హీరోతో తిరిగి ఆ అమ్మాయి హీరో యొక్క గర్ల్ ఫ్రెండ్ కాదంట, హీరో వాళ్ళ ఇంటి ఓనర్ అంట. ఆ అమ్మాయి ఎప్పుడు అలాగే హీరోకి లైన్ వేస్తూ ఉంటుంది, కానీ హీరోకి మాత్రం ఆ అమ్మాయి పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసరికి హీరోయిన్ అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. ఇప్పుడు హీరో ఏ ప్లేస్లో ఉంటాడో కూడా ఫ్యాటీ ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే హీరోయిన్ పరిగెత్తుకుంటూ ఆ ప్లేస్కి వచ్చేస్తుంది. చూస్తే అక్కడ హీరో పంట పొలంలో ఏదో పని చేసుకుంటూ ఉంటాడు. హీరో పని చేసుకుంటున్నంతసేపు కూడా హీరోయిన్ అక్కడే దగ్గరలో కూర్చొని హీరో యొక్క డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. హీరోతో మాట్లాడి తర్వాత రోజు కూడా నేను ఇక్కడికి వచ్చి ఈ నేచర్ యొక్క డ్రాయింగ్ని వేసుకోవచ్చా ప్లీజ్, ఇక్కడంతా అట్మాస్ఫియర్ చాలా బాగుంది, నాకు ఇక్కడ బాగా నచ్చుతుందని అడుగుతుంది. మీ ఇష్టం మేడం, మీకు కావాల్సితే రావచ్చు కదా, ఈ ఊరేమి నాది కాదు కదా, మీకు ఎప్పుడు కావాల్సితే అప్పుడు రండి, కాదనడానికి అసలు నేనెవరు అని అనేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత రోజు అక్కడికి వచ్చిన హీరోయిన్ ని హీరో ఒక పార్టీకి అయితే తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఈ పార్టీ ఇస్తుంది ఇంకెవరో కాదు హీరోనే అంట. హీరోనే తన ఫ్రెండ్స్ అందరికీ కూడా పార్టీ ఇస్తున్నాడు బికాస్ ఇవాళ హీరో యొక్క బర్త్డే. హీరోయిన్ కి ఈ విషయం ముందు నుంచే మరి తెలియదు కదా. హీరోయిన్కి అక్కడ ఈ విషయం తెలుస్తుంది. అందుకే హీరోతో మాట్లాడుతూ నాకు ఈ విషయం నిజంగా తెలియదు, తెలుసుంటే నీకోసం ఒక మంచి గిఫ్ట్ తెచ్చుండేదాన్ని, అయినా ఇప్పటికీ కూడా అయిపోయింది ఏమీ లేదు, నీకేం గిఫ్ట్ కావాలో అడుగు, నేను ఏదన్నా ఇస్తాను అని అంటే నా కోసం నా పెయింటింగ్ వేయచ్చు కదా, అదే నాకు నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అని అంటాడు. సరే అయితే రేపు వచ్చి నీ పెయింటింగ్ వేస్తానని అంటుంది. తర్వాత రోజు వస్తుంది, పెయింటింగ్ వేస్తుంది. పెయింటింగ్ ఇచ్చే టైంలో నాకు కూడా నువ్వు ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సి ఉంటుంది, నీ చేతి వంట నేను తినాలనుకుంటున్నాను అని బాగా బలవంత పెట్టేస్తుంది. ముందైతే అతను చేయలేనంటాడు, నా చేతి వంట ఏమంత బాగోదని బోల్డ్ అని కారణాలు చెప్పిన హీరోయిన్ జడ్డి దానిలాగా అస్సలు వదిలిపెట్టట్లేదు. కాబట్టి ఆఖరికి ఆమె అడిగిన ఆ ఫుడ్ మొత్తాన్ని కూడా చేసి ఆమెకి తినిపిస్తాడు. ఈ పాయింట్లో వాళ్ళిద్దరూ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చుకున్న తర్వాత ఒక కిస్ని కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. హీరోయిన్ని అతని పర్మిషన్ లేకుండా వెళ్ళి ముద్దు పెట్టేసి ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తుంది. ఇన్ని రోజులుగా అతని వెనకాల కుక్కపిల్లలాగా తిరుగుతూ ఉండేసరికి హీరోకి కూడా అర్థమైపోద్దులేండి హీరోయిన్ అతనికి ట్రై చేస్తుందని. హీరోయిన్ ఇప్పటి వరకు తన ఏజ్ హీరోకి 28 ఇయర్స్ అని చెప్పి ఉంటుంది, కానీ ఈ పాయింట్లో హీరో తెలుసుకుంటాడు హీరోయిన్కి ఏమి 28 ఇయర్స్ కాదు, జస్ట్ 22 ఇయర్స్ మాత్రమే అని. హీరోయిన్ తన ఏజ్ విషయంలో అతనికి అబద్ధం చెప్పడంతో హీరో కొంచెం అప్సెట్ అవుతాడు. కానీ ఎలాగోలాగా అతన్ని ఒప్పించి అయితే హీరోయిన్ అతన్ని కన్విన్స్ చేస్తుంది. కానీ ఈ పాయింట్లో హీరోయిన్ ఒకసారికి కళ్ళు తిరిగి కింద పడిపోబోయింది. ఆమెని పట్టుకొని నీకు ఒంట్లో బాగాలేదా, ఏమన్నా ప్రాబ్లమ్ అని అడిగితే ఏం లేదు నేను బాగానే ఉన్నానని ఇంకొక అబద్ధం చెప్తుంది. హీరోయిన్ ఖాళీగా ఉన్న టైంలో చేసేదేంటి, డ్రాయింగే కదా. అలా ఒకరోజు తను ఒక మంకీ డ్రాయింగ్ అయితే చేసి హీరో చేతిలో అయితే పెడుతుంది. ఒకరోజు తను ఇంకా ఇద్దరు కూడా సూపర్ మార్కెట్లో ఉన్న టైంలో ఒక చిన్న పిల్ల డ్రాయింగ్కి సంబంధించిన ఏవో ఐటమ్స్ అన్నిటిని దొంగలించి షాప్ నుంచి పారిపోబోతుందంట. షాప్ కీపర్ ఆ పిల్లని పట్టుకొని బాగా తిడుతూ ఉంటాడు. ఆ అమ్మాయి బ్యాగ్లో నుంచి అయితే ఈ మంకీ డ్రాయింగ్ కింద పడిపోతుంది. హీరోయిన్ కేర్ఫుల్గా చూస్తే కింద పడిన ఆ డ్రాయింగ్ ఇంకేదో కాదు, హీరోకి తను ఇచ్చిన అదే మంకీ డ్రాయింగ్ అయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ చిన్న పిల్ల హీరోకి సంబంధించిన రిలేటివ్ అయి ఉంటుందేమో అని ఈ అమ్మాయిని సేవ్ చేయడానికి షాప్ కీపర్కి ఇవ్వాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసి ఈ అమ్మాయిని కాపాడి అయితే షాప్ నుంచి బయటికి తీసుకొస్తుంది. ఆ పాపని హీరోయిన్ ఇంటికైతే తీసుకొని వస్తుంది, కానీ ఇంటికి వచ్చి రాగానే ఆ పిల్ల నాన్న అని వెళ్ళి హీరోని హక్ చేసుకోగానే హీరోయిన్ గుండె 2 ముక్కలు అవుతుంది. చాలా షాక్ అవుతుంది. ఏంటి అమ్మాయి నీ కూతురు అని అడిగితే లేదు నా బ్రదర్ కూతురు, బాబాయ్ వరుసలోకి వస్తాను, ముందు నుంచి నన్ను ఇలానే పిలుస్తూ ఉంటుంది కాబట్టి నాకు కూడా అలవాటు అయిపోయింది, అదే విధంగా కంటిన్యూ అవుతున్నాము, సమ్మర్ హాలిడేస్ అని కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి సరదాగా ఇక్కడికైతే వచ్చిందని చెప్తాడు. ఈ పాయింట్లో హీరోయిన్ మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోబోయింది. హీరో అయితే వచ్చి ఆమెని పట్టుకుంటాడు. మళ్ళీ అడుగుతాడు నీకేమన్నా ప్రాబ్లం ఉందా, ఏమైందని. హీరోయిన్ ఏం చెప్పకుండా దాచి అతను కొంచెం దగ్గరికి వచ్చేసరికి అతన్ని కిస్ చేస్తుంది. హీరోయిన్ కలవడానికి హీరోయిన్ వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు, కానీ అక్కడ హీరోయిన్ ఎందుకు ఉంటుంది, హీరోయిన్ 24 గంటలు అక్కడ హీరో వాళ్ళ ఇంట్లోనే పడి ఉంటుంది కదా. ఇప్పుడు ఎలాగో హీరోయిన్ పని మనిషిని కూడా తన సైడ్కి తీసేసుకొని ఉంటుంది. పని మనిషి వెంటనే వచ్చాడు, మీ బావగారు ఇక్కడే తిరుగుతూ ఉన్నాడు, వెంటనే మీరు ఇంటికి వచ్చేయండి అమ్మగారు అని చెప్పి ఒక మెసేజ్ పెట్టంగానే హీరోయిన్ మామూలు స్పీడ్లో కాదు, ఏకంగా జెట్ స్పీడ్లో అయితే ఆ పల్లెటూరు నుంచి తన ఇంటికి అయితే వచ్చేస్తుంది. కరెక్ట్ టైంకి యూకి దొరికిపోకుండా అయితే సరిగ్గా వీళ్ళిద్దరు కూడా మంచి ప్లానింగ్తో మేనేజ్ చేసేయగలుగుతారు. యూకి చిన్న డౌట్ కూడా రాదు. హీరో అమ్మాయిలు ఇద్దరికి కూడా ట్రీట్ ఇవ్వడానికి వాళ్ళని బజార్కి తీసుకొని వస్తాడు. అక్కడ చిన్న పిల్లకి హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ కనిపిస్తాడు. అంటే తను అలా అనుకుంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరిని ఆ రోజు షాపింగ్ మాల్లో చూసి ఉంటుంది కదా, ఏ రోజైతే హీరోయిన్ తన్ని ఆ షాప్ కీపర్ నుంచి కాపాడి ఉంటుందో. అందుకే గట్టిగా అరుస్తుంది, అదిగో నీ షాపింగ్ మాల్ బాయ్ ఫ్రెండ్ అక్కడే ఉన్నాడు, అతనితో వెళ్ళి మాట్లాడవా, అతన్ని వెళ్ళి కలవ్వా అని. హీరో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు, నీకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా ఏంటి అని అడిగినప్పుడు హీరోయిన్కి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. లేదు చిన్నపిల్ల కన్ఫ్యూజ్ అయ్యి ఉంటుంది, తనేమి నా బాయ్ ఫ్రెండ్ కాదు, ఎవరిని చూసి ఏమనుకుంటుందో అని హీరోయిన్ కవర్ చేస్తుంది. హీరోయిన్ దగ్గరికి వచ్చి నువ్వు ఇక్కడ ఏం చేస్తావని అడిగితే మా అంకుల్ షాప్ ఎక్కడ ఉంటుందంట, నేను అతన్ని కలవడానికి షాప్ దగ్గరికి వెళ్తున్నాను, అయినా ఈ క్వశ్చన్ నేను నిన్ను అడగాలి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నీకు ఇక్కడ ఏం పని, నువ్వు ఇంట్లో ఉండాలి కదా అని అన్నప్పుడు లేదు నేను మా మమ్మీతోనే షాపింగ్ చేయడానికి బజార్కి వచ్చానని కవర్ చేస్తుంది. మమ్మీ అనే సాక్షి చెప్పిందంటే ఇంకా కూడా 10 క్వశ్చన్ లేడు కాబట్టి ఈ కవరింగ్ చేసింది. ఈ పిల్లకి మళ్ళీ అయితే ఎదురుపడతాడు. కూడా చిన్న పాపని గుర్తుపట్టేస్తాడు. ఆ రోజు షాపింగ్ మాల్లో నిన్నే కదా మేము
సేవ్ చేసిందని. అయినా అసలు ఆ రోజు హీరోయిన్ నేను ఎందుకు సేవ్ చేసింది, నీకు హీరోయిన్కి ఏమైనా సంబంధం ఉందా, మీ ఇద్దరికి ముందు నుంచే పరిచయం ఉందా, గత కొన్ని గంటలుగా నాకు హీరోయిన్ ఎక్కడ కనిపించట్లేదు, తను ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలుసా అని అడిగినప్పుడు చిన్న పాప నాకేం తెలియదు, నాకెందుకు తెలుస్తుందని చెప్తుంది. కానీ సరిగ్గా చూస్తే పాప కళ్ళు ఎదురుగానే హీరోయిన్ రోడ్డు మీద కప్పలాగా పరిగెడుతూ ఉంటుంది. అయినా సరే ఎందుకు అనవసరంగా హీరోయిన్ ఇరికించడం అని కావాలని అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత నువ్వింతకీ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్వా ఏంటి, ఎందుకు ఎప్పుడు హీరోయిన్ గురించి ఆలోచిస్తావని అడిగితే లేదు ఇప్పటికీ నేను బాయ్ ఫ్రెండ్ కాదు, కానీ ఫ్యూచర్లో నేనే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ కాబోతున్నాను, నేనే హీరోయిన్ యొక్క హస్బెండ్ కూడా అవుతానని బోల్డని కలలు కంటూ ఉంటాడు. ఆ కలలు ఏమి కనద్దు, హీరోయిన్కి ఆల్రెడీ నీకన్నా చాలా బెటర్ పర్సన్ దొరికేశాడని అయితే చెప్తుంది. వాట్ ద హెల్, హీరోయిన్ 24 గంటలు మేము ఇంట్లోనే బంధించి పెడతాము, పంజరంలో ఉన్న పక్షిలాగా తను ఎక్కడికి కదలడానికి వీల్లేదు, అలాంటిది దానికి నాకన్నా బెటర్ బాయ్ ఫ్రెండ్ ఎక్కడ దొరుకుతాడు, అది అసంభవం అని ఈ చిన్న పాపనైతే తిరిగి తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. హీరో కూడా యూని నోటీస్ చేస్తాడు. ఆ రోజు టాంగ్ అరిచింది కదా హీరోయిన్ యొక్క బాయ్ ఫ్రెండ్ అని, ఆడు వీడే అనుకుంటా, వీడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడంటే హీరోయిన్ కోసమే వెతుకుతున్నట్టున్నాడు, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా ఏంటి, హీరోయిన్ నా దగ్గర ఇంకేమైనా దాస్తుందా అని హీరో లోపల అనుమానం స్టార్ట్ అవుతుంది. కాసేపటికి హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు హీరోని ఇంకా డైరెక్ట్గా అడిగేస్తాడు, యూ ఏమన్నా నీ బాయ్ ఫ్రెండ్ ఏంటి, అవునైతే నాకు చెప్పొచ్చు కదా, నేనే నీకు దూరాన్ని పాటిస్తాను, నువ్వెందుకు నాకేం చెప్పకుండా దాస్తున్నావు అని. హీరోయిన్కి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, కాదని చెప్పలేదు, తనకి యూకి అసలు సంబంధం పరిచయం కూడా లేదని చెప్పలేదు కదా, అందుకే తను ఏమీ మాట్లాడకుండా అలా నించున్నప్పుడు పాపే రివీల్ చేస్తుంది, ఆ రోజు నేను ఎవరినో చూసి ఇంకేదో అనుకున్నాను, యూ ఇంకా హీరోయిన్ జస్ట్ చుట్టాలు మాత్రమే అంట, వాళ్ళిద్దరికి మధ్యన కపుల్ రిలేషన్ ఏమీ లేదని క్లారిటీ ఇస్తుంది. హీరోయిన్ ఊపిరి పీల్చుకొని అమ్మాయి అనుకుంటుంది. తర్వాత రోజు హీరోని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు హీరో అయితే అక్కడ ఉండడు, ఎందుకంటే పాపకి సమ్మర్ హాలిడేస్ అయిపోవడం వల్ల మళ్ళీ ఆ పాపని తిరిగి తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి ఊరెళ్ళాడని ఈ విషయం అయితే వాళ్ళ ఇంటి ఓనర్ రివీల్ చేస్తుంది. ఓనర్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తుంది, హీరో జనరల్గా అమ్మాయిలతో పెద్దగా మాట్లాడు, బాగా పరిచయం ఉంటే గానీ అతను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వడు, నేను చూస్తే చాలా డెడికేటెడ్గా కనిపిస్తున్నావు, ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నావు అంటే నీకు నిజంగా హీరో అంటే ఎంత ఇష్టమో నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నీకు ఒక ఐడియా ఇస్తాను, హీరోకి ఇష్టం ఉండే పనులు నువ్వు ఎక్కువ చేసావంటే హీరో నేను ఇష్టపడతాడు అనుకుంటా, హీరోకి అన్నిటికన్నా ఎక్కువ మొక్కలంటే చాలా ఇష్టం, అందుకే నువ్వు ప్లాంట్స్ గురించి కొంచెం రీసెర్చ్ చేసి అతన్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయి అని ఐడియా ఇస్తుంది. సో హీరోకి ఇష్టమైన ప్లాంట్స్ గురించి తెలుసుకోవడానికి హీరోయిన్ చాలా ట్రై చేస్తుంది. ఆ యూ ఉన్నాడు కదా, యూ వాళ్ళ అంకుల్ ప్లాంట్స్ గురించి రీసెర్చ్ చేసే పర్సన్ అని తెలుసుకొని అంకుల్ వాళ్ళ ఇంటికైతే వస్తుంది, కానీ అక్కడ అంకుల్కి బదులు అంకుల్ని కూడా కలవడానికి వచ్చిన యూ ఉంటాడంట. ప్రస్తుతానికి మా అంకుల్ అయితే ఇక్కడ లేడని హీరోయిన్ లైబ్రరీకి తీసుకొని వెళ్ళి నీకు ప్లాంట్స్కి సంబంధించి ఏ బుక్ కావాల్స్తే ఆ బుక్ తీసుకోమని చెప్తాడు. అంతేకాకుండా మా అంకుల్ కింద ఎవరో ఒక అబ్బాయి కూడా పని చేస్తాడు, ఆ అబ్బాయి కూడా ప్లాంట్స్ గురించి బాగానే స్టడీ చేస్తూ ఉంటాడు, మా అంకుల్ యొక్క అసిస్టెంట్ అనుకుంటా, నీకు కావాల్స్తే అతనితో మాట్లాడిస్తాను, ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే నువ్వు అతన్ని కాంటాక్ట్ అవ్వచ్చని అంటాడు. కానీ వీళ్ళిద్దరికి తెలియని ప్లాంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఆ అంకుల్ అసిస్టెంట్ ఇంకెవరో కాదు, మన హీరోనే అయి ఉంటాడు. రాత్రి హీరోయిన్ ప్లాంట్స్ కి సంబంధించిన బుక్స్ గురించి చదువుతూ పడుకునిపోయి ఉంటుంది. అప్పుడే రూమ్ లోపలికి వాళ్ళ మమ్మీ ఎంట్రీ ఇచ్చి నా కూతురికి ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలి, ఇంతగా ఇంట్రెస్ట్ ఉందా ఏంటి అని నెక్స్ట్ డేనే హీరోయిన్ యూనివర్సిటీలో అడ్మిట్ చేసేస్తుంది, అది కూడా ప్లాంట్స్ గురించి రీసెర్చ్ చేసే ఒక యూనివర్సిటీలో. హీరోయిన్ కి ఈ విషయం తెలిసిన తర్వాత షాక్ అయిపోతుంది, అబ్బా అనవసరంగా అమ్మకి కనిపించేలా ఆ బుక్స్ బయట పెట్టని, ఇప్పుడు నన్ను అసలు వెళ్ళకపోతే చంపేస్తుందని అనుకుంటుంది. బికాస్ వాళ్ళ మమ్మీ చెప్పిందే వేదం అవుతుంది అక్కడ. వాళ్ళ మమ్మీని ఎదిరించి హీరోయిన్ ఇప్పటి వరకు ఏ పని చేసి ఉండదు. హీరోయిన్ యొక్క A to Z యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళ మమ్మీ మానిటర్ చేస్తుంది. వాళ్ళ మమ్మీకి ఏది నచ్చితే అదే హీరోయిన్ చేయాల్సి ఉంటుంది. హీరోయిన్ కి మొక్కల గురించి తెలుసుకోవాలని సడన్ గా ఇంట్రెస్ట్ ఎందుకు పుట్టిందా అని అంకుల్ కి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. అంకుల్ అందుకే తన అసిస్టెంట్ ఉన్నాడు కదా మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి పంపించి ఆ అమ్మాయికి మొక్కల గురించి ఏం తెలుసుకోవాలంటే వాటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని పంపిస్తాడు. హీరో అక్కడికి వచ్చేసరికి హీరోయిన్ ఇంత పెద్ద ఇంట్లో నివసిస్తుందని చూసి షాక్ అవుతాడు. కానీ ఈ పాయింట్ లో హీరోయిన్ ఇంకొక అబద్ధం చెప్తుంది, ఈ ఇంట్లో ఏమి నేను నివసించను, ఇక్కడ నేను కూడా పని చేయడానికి వచ్చాను, ఇక్కడ ఒక మేడం గారు ఉంటారు, ఆ మేడం గారికి నేను డ్రాయింగ్ నేర్పడానికి ఇక్కడికి వచ్చానని నా పని మనిషికి కూడా ఒక సిగ్నల్ ఇస్తుంది, ఒసే బూస్ట్ నువ్వేమన్నా మాట్లాడావంటే నీ మొహం పచ్చడి చేస్తానని సైగ చేయడంతో పని మనిషి కూడా కామ్గా మూసుకొని ఉంటుంది. కానీ ఎంతోసేపు పట్టదులేండి, హీరోయిన్ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా హీరోయిన్ ట్రీట్ చేసే విధానం ఇంకా హీరోయిన్ యొక్క బిహేవియర్ ని చూస్తేనే అతనికి అర్థమవుతుంది హీరోయిన్ అతనికి ఇంకొక అబద్ధం చెప్పింది. హీరోయిన్ ఇంట్లో ఉండే మేడం గారు ఇంకా హీరోయిన్ అతనికి ఇన్ని రోజులుగా తను ఇంత పెద్ద ఇంట్లో నివసిస్తూ ఉంటుందన్న విషయాన్ని చెప్పకుండా దాచింది. అంతకుమించి తను ఒక పూర్ గర్ల్ అన్నట్టుగా బిహేవ్ చేసింది. హీరోయిన్ ఎందుకు ఇలాగా మాట్లాడితే ఒక అబద్ధం చెప్తుందని హీరో చాలా డిసప్పాయింట్ అయ్యి కోపంగా అయితే మళ్ళీ తిరిగి తన పల్లెటూరుకి వెళ్ళిపోతాడు. హీరోయిన్ పైన హీరోకి ఉన్న అదే కోపం వల్ల హీరోయిన్ కి సంబంధించిన అతని ఇంట్లో ఉన్న సామాన్లన్నింటినీ కూడా అతను బీచ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి ఫుల్ గా తగలపెట్టేస్తాడు. హీరోయిన్ అతనికి ఎన్నిసార్లు మెసేజ్ చేస్తున్నా ఒక్క మెసేజ్ కి ఒక్క కాల్ కి కూడా అతను రిప్లై ఇవ్వట్లేదు. రాత్రి హీరోయిన్ వాళ్ళ మమ్మీకి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే ఒకప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత
ఆమె రెండో పెళ్ళినైతే చేసుకుంది. కానీ ఆ రెండో హస్బెండ్ ఉన్నాడు కదా, అతను వీళ్ళ మమ్మీకి 2 ఆప్షన్స్‌ని అయితే ఇచ్చాడు. నన్ను చూస్ చేసుకుంటావా లేకపోతే నీ కూతుర్ని చూస్ చేసుకుంటావా అని. హీరోయిన్ వాళ్ళ మమ్మీ అతని మొహం మీద చెప్తుంది, నాకు నీకన్నా నా కూతురే చాలా ఇంపార్టెంట్ అని. సో ఆ సెకండ్ రిలేషన్‌షిప్ కూడా అక్కడితోనే తెగిపోయి ఉంటుంది. ఈ విషయాలన్నిటిని కూడా తలుచుకొని చాలా బాధపడిన వాళ్ళ మమ్మీ ఇప్పుడు తన ఫస్ట్ హస్బెండ్ యొక్క పిక్చర్స్ ఇంకా అతని యొక్క మెమోరీస్ అన్నిటిని కూడా ఇంటి బయటికి పడేస్తుంది. తర్వాత రోజు లేచి చూస్తే రాత్రి ఆమె బయట పడేసిన ఆ పిక్చర్స్ అన్నిటిని కూడా హీరోయిన్ మళ్ళీ ఇంటి లోపలికి తెచ్చి పెట్టుంటుంది. ఎందుకు ఇవన్నిటిని తెచ్చావు అని అంటే, అమ్మాయి ఇవి నా నాన్న యొక్క పిక్చర్స్, నేను వీటిని ఎలా బయట పడేనిస్తానని కొంచెం గట్టిగా అంటుంది. వాళ్ళ మమ్మీకి కూడా కొంచెం కోపం వచ్చి, ఈ పిక్చర్స్ అన్నిటి వల్ల నాకు మనశ్శాంతి ఉండట్లేదు, నాకు పాస్ట్ని అసలు తలుచుకోవాలని లేదని అంటే హీరోయిన్ తిరిగి వాదించడానికి ట్రై చేసేసరికి హీరోయిన్ వాళ్ళ మమ్మీ హీరోయిన్ చెంప పగలగొడుతుంది. షాక్ అయిన హీరోయిన్ నేను ఇంక ఇంట్లో ఉండాలనుకోవట్లేదని పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి పారిపోతుంది. హీరోయిన్ ఆ రాత్రికి హీరో వాళ్ళ ఇంట్లోనే స్టే చేస్తుంది. తెల్లవారే లేచి చూస్తే హీరోయిన్కి వాళ్ళ మమ్మీ నుంచి బోల్డ్ అని సార్లు మెసేజ్లు కాల్ అయితే వస్తాయి, తిరిగి ఇంటికి వచ్చేయమని సారీ చెప్తూ. కానీ హీరోయిన్ ఒక్కదానికి కూడా రిప్లై అయితే ఇవ్వదు. హీరోయిన్కి ఆల్రెడీ వాళ్ళ మమ్మీ వేరొక సిటీలో ఉన్న యూనివర్సిటీలో అడ్మిషన్ని తీయించేసి ఉంటుంది కదా, అదే మొక్కలంటే ఇష్టం ఉన్న ఆ యూనివర్సిటీలోకి ఇప్పుడు హీరోయిన్ వెళ్లాల్సి ఉంటుంది. బికాస్ యూనివర్సిటీ ఓపెన్ కాబోతుంది ఇంకొక 2-3 రోజుల్లో. సో హీరోయిన్కి ఇష్టం లేకపోయినా సరే యూనివర్సిటీ ఓపెన్ అయిపోతూ ఉండడం వల్ల హీరోయిన్ ఇప్పుడు హీరోకి బాయ్ చెప్పి అయితే కొన్ని రోజుల వరకు వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అక్కడికి వెళ్ళి చదువుకోవాల్సి వస్తుంది. హీరోయిన్ ఒక పార్టీకి వచ్చినప్పుడు ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్ హర్ట్ చేసేలా మాట్లాడుతూ, హీరోయిన్ వాళ్ళ నాన్న ఒకప్పుడు గొప్ప పెయింటర్, అతనికి కూడా క్యాన్సర్ ఉండేది, అతను చనిపోయిన తర్వాత అతని పెయింటింగ్ స్కిల్స్ తో పాటు అతని క్యాన్సర్ కూడా తన కూతురికి వచ్చేసిందని. సో వాళ్ళ నాన్న ద్వారానే ఇన్హెరిటెన్స్ రూపంలో హీరోయిన్ కి క్యాన్సర్ అయితే చిన్న వయసులోనే వచ్చేసి ఉంటుంది. కానీ కీమోథెరపీ తీసుకోవడం వల్ల హీరోయిన్ కి నిదానంగా తనలో ఉన్న క్యాన్సర్ తగ్గిపోతూ వచ్చింది, కానీ పూర్తిగా అయితే తగ్గిపోలేదు. హీరోయిన్ ఇంకా ట్రీట్మెంట్ తీసుకోవడానికి నిరాకరిస్తుంది, ఎందుకంటే ఆ పెయిన్ఫుల్ ట్రీట్మెంట్స్ అన్నిటిని అనుభవించడం హీరోయిన్ వల్ల అస్సలు కావట్లేదు. కాబట్టి హీరోయిన్ వేరే సిటీలో ఉన్న యూనివర్సిటీలో అయితే అడ్మిషన్ తీసుకుంటుంది, జాయిన్ అవుతుంది. కానీ తన మనసు మొత్తం కూడా ఈ పల్లెటూరులోనే ఉంటుంది, అస్సలు ఫోకస్ చేయలేకపోతుంది. న్యూ ఇయర్ పండుగ రాగానే హీరోయిన్కి ఇంకా అక్కడ ఉండాలని లేదు, హీరోని కలవాలని చాలా అనిపించడంతో తనకి పనా పాట చాలా డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ట్యాక్సీ బుక్ చేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరమైనా పర్లేదు ఫుల్గా ట్రావెల్ చేసుకొని అయితే వచ్చేస్తుంది. హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు హీరోయిన్ ఇన్ని రోజుల తర్వాత చూసినందుకు. హీరో దగ్గరలోనే ఉన్న వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా హీరోయిన్ని తీసుకువెళ్ళి, ఇదిగో నీ కోడలి పిల్ల అని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ ముసలావిడ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తెలియని ప్లేస్ కాబట్టి ఆ నైట్ హీరోయిన్కి నిద్ర పట్టకపోవడంతో హీరో ఒక్కడే పడుకుంటే హీరో రూమ్ లోపలికి వెళ్ళి అతని పక్కనే అతని బెడ్ పైన అతన్ని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. అలా కడ్లింగ్ చేసుకుంటూ ఆ నైట్ వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా అయితే నిద్రపోతారు. హీరోయిన్ కళ్ళు తిరిగి పడిపోయిందంటే తన హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. కళ్ళు తెరిసిన హీరోయిన్ కళ్ళ ముందు యూ అయితే ఉంటాడు. నేను కళ్ళు తిరిగి పడిపోయినన్న విషయం అమ్మకి చెప్పద్దు, మళ్ళీ అమ్మ టెన్షన్ పడుతుందని హీరోయిన్ ఒక ఒప్పందం అయితే చేసుకుంటుంది. ఇంకో పక్క మమ్మీకి ఇన్ని రోజులుగా హీరోయిన్ చేస్తున్న పనులన్నిటి గురించి కూడా తెలిసిపోతుంది. వాళ్ళెవరికి తెలియకుండా ఇంటి వెనకాల నుంచి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది. తను ఎవరినో ప్రేమిస్తుంది, వాడితో రొమాన్స్ కూడా చేస్తుందని తెలుసుకున్న వాళ్ళ మమ్మీ షాక్ లో ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ కి హీరో అయితే కాల్ చేసి, ఎక్కడున్నావు, 2-3 రోజుల నుంచి కనిపించట్లేదు, మా ఇంటికి రావచ్చు కదా, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నానని అడుగుతాడు. హీరోయిన్ ఇప్పటికీ కూడా తనకి ఒంట్లో బాగా ఒక హాస్పిటల్ అడ్మిట్ అయిందన్న విషయం చెప్పకుండా సరే అయితే వచ్చేస్తానని కాల్ కట్ చేస్తుంది. కానీ హీరోయిన్ ని ఎక్కడికి వెళ్ళనివ్వడానికి అస్సలు ఒప్పుకోడు, ఎందుకంటే తను చాలా సివియర్ గా కళ్ళు తిరిగి పడిపోయిందంటేనే కదా హాస్పిటల్ అడ్మిట్ చేశారు, మళ్ళీ గాలికి తిరగడానికి వెళ్ళిపోతుందంటే తను ఎలాగ ఎలో చేస్తాడు. అందుకోసమే ఇప్పుడు హీరోయిన్ బ్లాక్ మెయిల్ కూడా చేస్తాడు, నువ్వు ఇక్కడి నుంచి కదిలి వెళ్ళావంటే నేను మీ మమ్మీకి విషయం మొత్తం చెప్పేస్తానని. హీరోయిన్ అయినా సరే గొడవపడి అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తూ మళ్ళీ అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. మామ్ కూడా రాత్రికి హీరోయిన్ కలవడానికి హాస్పిటల్కి వస్తుంది. హీరోయిన్కి మెలకు వచ్చిన తర్వాత హీరోయిన్ పక్కకు వచ్చి కూర్చొని, నువ్వెవరినో ప్రేమిస్తున్నావు అన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు, అయినా సరే వాడెవడో అసలు నాకు తెలీదు, ఎవరో తెలియని వ్యక్తికి ఇచ్చి నా కూతురుని ఎలా పెళ్లి చేస్తాను, నీ పెళ్లి నాకు బాగా తెలిసిన యూతోనే జరగాలి, ఇంకా నువ్వైతేనే సంతోషంగా జీవితంలో ఉంటారు, ఎందుకంటే నిన్ను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు, అందుకే నువ్వు ఇప్పుడు ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాడెవరో కూడా నాకు అనవసరం, వాడికి బ్రేకప్ చెప్పే అని అడుగుతుంది. తెలుసమ్మా తెలుసు, నీకు ఈ విషయం తెలిసిందంటే నువ్వు ఇలానే రియాక్ట్ అవుతావని నాకు బాగా తెలుసు, కాబట్టి నేను ఒకరిని ప్రేమిస్తున్నానన్న విషయం కూడా నీ దగ్గర చెప్పకుండా దాచాను, చిన్నప్పటి నుంచి అన్నీ నీతో షేర్ చేసుకున్నాను, కానీ ఒక్క విషయం మాత్రం నీతో షేర్ చేసుకోలేదు, బికాస్ నువ్వు నా ఆలోచనకి ఆపోజిట్గా ఆలోచిస్తున్నావు, కాబట్టి నేను హీరోని చాలా ఇష్టపడుతున్నాను, అతను లేకుండా నేను అసలు ఉండలేను, ఇన్ని రోజులుగా నా లైఫ్ చాలా హ్యాపీగా ఉందంటే అదంతా కూడా అతని వల్లే, నువ్వు చెప్పినట్టే నేను నా మెయిన్ ట్రీట్మెంట్ని చేయించుకుంటాను, నా బాడీలో ఉన్న క్యాన్సర్ మొత్తం కూడా పోగొట్టుకునేందుకు ఆ ట్రీట్మెంట్ ఏదో ఉంది కదా, ఆ ఫైనల్ కీమోథెరపీ ట్రీట్మెంట్ నువ్వు చెప్పినట్టే నీకు నచ్చిన చోటే నేను చేయించుకుంటాను, దయచేసి బ్రేకప్ చేసుకోమని మాత్రం అడగద్దు ప్లీజ్ అని అంటుంది. ఇన్ని రోజులు అసలు ట్రీట్మెంట్ పేరు ఎత్తితేనే హీరోయిన్ భయపడిపోయేది, అలాంటిది ఇప్పుడు వాడి కోసం ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటుందంటే హీరోయిన్కి ఆడంటే ఎంత ఇష్టమో వాళ్ళ మమ్మీకి ఆఖరికి అర్థమవుతుంది. హీరోయిన్ని పట్టుకొని ఆమెని హక్ చేసుకొని ఇద్దరు కూడా ఏడుస్తారు. హీరోయిన్కి ఇప్పుడు చేసే ఆ ట్రీట్మెంట్ ఏమి 1-2 రోజులు
రోజుల్లో అయిపోయేదైతే అస్సలు కాదు. ఆమె ట్రీట్మెంట్ ఒక 3-4 నెలలు కంటిన్యూస్‌గా చేస్తూనే ఉంటారు. అందుకే హీరోయిన్ ముందు నుంచి ఇంత భయపడుతుంది. ఇప్పుడు తనకి ఈ ట్రీట్మెంట్ 3 మంత్స్ అవుతుందన్న విషయం కూడా హీరోకి చెప్పదు. ఈ 3 మంత్స్ టైమ్ స్పాన్‌లో హీరోకి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంది. అతనితో కాంటాక్ట్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ కూడా చేసేస్తుంది. హీరోకి ఏమీ అర్థం కాదు. ఎందుకు ఈ అమ్మాయి సడెన్‌గా నన్ను ఇంతలాగా ఇగ్నోర్ చేస్తుంది? నేనేం తప్పు చేశాను అని తను చాలా కన్‌ఫ్యూజ్ అవుతాడు. వన్ ఫైన్ డే హీరోయిన్‌కి ఇంకా వేరొక నెంబర్ నుంచి కాల్ చేసి, "నువ్వు నాతో జస్ట్ టైమ్ పాస్ కోసం మాత్రమే లవ్ చేసావనుకుంటా. నేను నీ గురించి ఆలోచించినంతగా నువ్వు నా గురించి అసలు ఆలోచించట్లేదు. ఇంకా నా లైఫ్‌లో నువ్వు అక్కర్లేదని" బ్రేకప్ చెప్పేస్తాడు. బయటికి బ్రేకప్ అయితే చెప్పగలిగాడు కానీ అతని మనసులో కూడా ఇంకా హీరోయిన్ ఉంది. కానీ హీరోయిన్ ఎందుకు ఇలాగ అబద్ధాలు చెప్పి అతన్ని ఇంతలాగా ఇగ్నోర్ చేస్తూ ఉంది? అసలు హీరోయిన్ యొక్క బిహేవియర్ ఇంకా క్యారెక్టర్ గురించి అతనికి క్లారిటీ రావట్లేదు. ఇంత మిస్టీరియస్ వుమెన్‌తో అతను ప్రేమలో పడాలనుకోవట్లేదు. అందుకే ప్రస్తుతానికి బ్రేకప్ అయితే చెప్పాడు. కానీ ఆ పాయింట్ నుంచి హీరోయిన్‌ని ప్రతిరోజు ఫాలో అవుతూ ఉన్నాడు. హీరోయిన్‌కి కూడా అక్కడక్కడ హీరో కనిపిస్తాడు. కానీ ఎగ్జాక్ట్‌గా అది హీరో అని ఆమెకి కూడా తెలియట్లేదు. ఒకరోజైతే అతన్ని వెతకడానికి కూడా రోడ్ మీద చాలాసేపు పరిగెడుతుంది. అయినా సరే మళ్ళీ హీరో స్లిప్‌లో మిస్ అవుతాడు. రోజు హీరో ఆమె చుట్టూ తిరుగుతూ ఉన్నాడు అన్నట్టుగా హీరోయిన్‌కి అనిపిస్తుంది. కానీ హీరోని వెతకలేకపోతుందన్న బాధ హీరోయిన్‌ని వెంటాడుతూ ఉంది. రోడ్డు మీద కూర్చొని హీరోయిన్ ఏడుస్తూ ఉంటే ఆమెని ఓదారుస్తూ, "నువ్వు నన్ను ఇష్టపడకపోయినా పర్లేదు. కానీ నువ్వంటే మాత్రం నాకు చాలా ఇష్టం. నేను నిన్ను పెళ్లి చేసుకొని బాగా చూసుకోవాలనుకుంటున్నాను. నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వచ్చు కదా" అని హీరోయిన్ అయితే ఎత్తుకొని అక్కడి నుంచి ఇంటికి తీసుకొని వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరి మాటలు ఇంకా చేష్టలు మొత్తాన్ని కూడా దూరం నుంచి హీరో అయితే చూసి లోపల చాలా బాధపడతాడు. హీరోయిన్ని ఎంతలా మిస్ అవుతాడంటే హీరోయిన్ ఇప్పుడు ఒక యూనివర్సిటీలో చదువుతూ ఉంది కదా, ఆ యూనివర్సిటీకి దగ్గరలోనే హీరో తన ఫ్లవర్ షాప్‌ని కూడా పెట్టేసుకుంటాడు. ఓ రోజు హీరోయిన్ ఆ షాప్ లోపలికైతే వస్తుంది. హీరో మొహాన్ని కూడా చూస్తుంది. హీరో కూడా తనని చూస్తాడు. కానీ వీళ్ళిద్దరి మధ్యన మాటలేమీ ఉండవు. ఇద్దరు అసలు ఒకలంటే ఒకరికి తెలియనట్టుగా బిహేవ్ చేస్తారు. హీరోయిన్‌కి ఇంక ఓపిక నశించిపోయి ఉంటుంది. ఎలాగైనా సరే ఇప్పుడు హీరోయిన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటాడు. అందుకే హీరోయిన్ గురించి తెలిసిన ఒక వ్యక్తిని కలుద్దాం అనుకున్నాడు. అతను ఎవరో కాదు, అంకుల్‌ని కలిసి అసలు హీరోయిన్‌కి ఏమైంది, తనకి ఒంట్లో బాగోలేదా, తనకి ఏంటి ప్రాబ్లం అని అడిగితే ఆఖరికి అంకుల్ రివీల్ చేస్తాడు దట్ హీరోయిన్‌కి క్యాన్సర్ అయితే ఉంది. చిన్న వయసు నుంచి తనకి క్యాన్సర్ ఉందని చెప్పంగానే హీరో అయితే కంప్లీట్ షాక్ అయిపోతాడు. ఇంత పెద్ద నిజాన్ని హీరోయిన్ అతనికి చెప్పకుండా ఇప్పటి వరకు దాచిందా అని. వరి అవ్వడానికి ఏమీ లేదు. ఇది ఇన్హెరిటెన్స్ వల్ల వాళ్ళ నాన్న ద్వారా వచ్చిన క్యాన్సర్ కాబట్టి కీమోథెరపీ తీసుకోవడం వల్ల తన బాడీ నుంచి క్యాన్సర్ ఎలిమెంట్స్ అన్నీ కూడా పోయినాయి. కానీ క్యాన్సర్ పోయిన తర్వాత తన బాడీలో చిన్న ఇన్ఫెక్షన్ అయితే మిగిలింది. ఆ ఇన్ఫెక్షన్ని తన బాడీ నుంచి తొలగించడానికి డాక్టర్స్ గత 3 నెలలుగా తన పైన ట్రీట్మెంట్ని చేస్తూ ఉన్నారు. ఫైనల్ ఆపరేషన్ కనుక సక్సెస్ అయిందంటే తను కంప్లీట్లీ ఆల్ రైట్ అవుతుందని చెప్తాడు. ఇంత పెద్ద నిజం తెలిసిన తర్వాత హీరో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, "నేను నిన్ను ప్రేమిస్తున్నానని" అంటాడు. "నాకు నీ పైన నమ్మకం లేదు. మొన్నే కదా బ్రేకప్ చెప్పావని" అన్నప్పుడు, "మరి నువ్వేమన్నా నీ గురించి పూర్తిగా నాకు చెప్పావా? ఇన్ని రోజులుగా కలిసి ఉన్నాం కదా, ఒక్కసారి కూడా నీ ప్రాబ్లం నాతో షేర్ చేయలేదు. మరి నాకు నీ పైన నమ్మకం ఉందంటావా" అని అంటే, "నాది కూడా తప్పే, నీది కూడా తప్పే" అని అంటుంది. "నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం అంటావు? మీ యూనివర్సిటీ దగ్గరలోనే నేను ఫ్లవర్ షాప్‌ని కూడా పెట్టుకున్నాను. సో దట్ రోజు నేను చూడగలుగుతానని" చెప్పేసరికి హీరోయిన్ కళ్ళమ్మట కూడా నీళ్ళు వచ్చేస్తాయి. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకళ్ళు హగ్ చేసుకుంటారు. క్యాన్సర్ ఉన్న ఒక అమ్మాయిని ఎవరు ప్రేమిస్తారు చెప్పు? నువ్వు కూడా నాకు క్యాన్సర్ ఉందని తెలిస్తే నన్ను ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతావేమో అని నాకు భయమేసింది. అందుకే ఈ విషయాన్ని ఇప్పటి వరకు కూడా నీతో చెప్పలేదు. నాది కూడా తప్పే, నన్ను క్షమించు అని అడుగుతుంది. తర్వాత రోజు హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ అయిన పల్లెటూరులోనే సింపుల్గా పెళ్లి చేసుకుంటారు. హీరోయిన్ని ఒక నది లాంటి ప్లేస్ దగ్గరికి తీసుకొని వస్తాడు. స్నోఫాల్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ టైంకి. "నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళానని" హీరోయిన్ అన్నప్పుడు, "కానీ ప్రస్తుతానికి మాత్రం నువ్వు ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా" అని హీరో కొంచెం బాధపడతాడు. "ఒకవేళ నా ఫైనల్ ట్రీట్మెంట్ అయిపోతుంది, ఆపరేషన్ సక్సెస్ సాధించకపోతే నేను చనిపోతాను. ఆ తర్వాత ఏం చేస్తావని" అనేలోపు హీరో కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. "ఆపరేషన్ సక్సెస్ సాధించాలని కోరుకుందాము. నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడొద్దని" అతనైతే ఏడుపు ఆపుకోలేకపోతాడు. ఏడుస్తూ ఉన్న హీరోని ఓదారుస్తూ ఏం కాదులేని చెప్తూ ఉన్న హీరోయిన్ని చూపించి ఈ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూడగలుగుతారు. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ని కూడా చెక్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.